శ్రీకాకుళం జిల్లాలో దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్లో కొందరు వ్యాపారులు కాసులు దండుకోవటమే ధ్యేయంగా ఎంచుకున్నారు. అక్రమ మార్గంలో వ్యాపారులు కాసులు దండుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కాసులు కక్కుర్తిపడి ఎగ్జిబిషన్ వైపే కన్నెత్తి చూడటం లేదని స్థానిక ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకి కూడా 60 రూపాయలు వసూలు చేస్తున్నారంటున్న స్థానిక ప్రజలతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్లో అయితే మాయాజాలం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. చిన్నపిల్లలు సమ్మర్ హాలిడేస్కి అయితే ఇక్కడ ఆట విడుపుకు వచ్చే నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే టికెట్లు తారాస్థాయిగా ఉన్నాయి. ఎంట్రీ టికెటే 60 రూపాయలు అయితే ఉండేది. మిగతా లోపల ఫుడ్ అంతా కూడా వందలాది రూపాయలలో ఫుడ్ అయితే దోచేస్తున్నారని చెప్పొచ్చు. అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు. వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నదని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది అండి? ఎగ్జిబిషన్ బాగానే ఉంది, కానీ కొంచెం ఈ సమ్మర్ కాబట్టి వీళ్ళు కొంచెం పిల్లలకి సెలవులు అని చెప్పి కొంచెం అది ఆ ఛాన్స్ తీసుకొని కొంచెం రేట్లు అయితే ఎక్కువ పెట్టారు. 60 రూపాయలు అనేది చిన్నపిల్లలు 3 ఏళ్ళు, ఇంతకుముందు 5 ఏళ్ళు ఉండేది ఎంట్రీ టికెట్, ఇప్పుడు 3 ఏళ్ళకే 60 రూపాయలు అని చేస్తారు. అదే కొంచెం ఎక్కువగా ఉంది. ఫుడ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అది తప్పిస్తే అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ కొంచెం టికెట్ రేట్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అది కొంచెం చూసుకొని తగ్గిస్తే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. మిగతా అరేంజ్మెంట్లు అయితే పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందు ఎగ్జిబిషన్కి ఎప్పుడు వచ్చారు? అంటే ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాను. అది లోకల్ శ్రీకాకుళమే. ఎగ్జిబిషన్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం పిల్లలతో. ఈ ఇయర్ కొంచెం బాగా ఎక్కువ రేట్లు అనిపిస్తున్నాయి. నాది లోకల్ శ్రీకాకుళం నుంచే వస్తున్నాను. అంటే ఈ రేట్లు ఫుడ్ కూడా చాలా రేట్లు తారస్థాయిగా ఉన్నాయి. దీన్ని మీరు ఏమైనా ఎగ్జిబిషన్ వాళ్ళకి అడిగే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే వాళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చినా సరే మేము కూడా వాళ్ళకి షాపులు రెంట్ ఇచ్చుకుంటున్నాం కదా, మేము కూడా షాపులు పాడుకున్నాము, మేము ఇంత కాస్ట్ పెడతాం అని అంటారు వాళ్ళు కూడా. సో కాస్ట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్గా ప్రీవియస్ ఇయర్తో. అవి కొంచెం చూసి ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు కొంచెం చూసి తగ్గిస్తే బాగుండని నా విన్నపం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఎగ్జిబిషన్ పరిస్థితి. ఎందుకంటే ఒక ఐస్ క్రీమ్ బడ్డీ దగ్గర 45 రూపాయలు ఒక ఐస్ క్రీమ్ అయితే అమ్మబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన చాట్ బడ్డీ అయితే 65 రూపాయలు అయితే ఒక చాట్ అమ్మబోతుంది. ఇది బయట చూసుకుంటే దాదాపుగా 3 రెట్లు అయితే ఎక్కువ ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగ్జిబిషన్లో ఇలాగ అక్రమంగా దోచేస్తున్న లోకల్ ఉన్న మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఇటువైపు అయితే చూసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎగ్జిబిషన్కి వచ్చిన ఇక్కడ ఆట విడుపుకి ఏదో సమ్మర్ హాలిడేస్ అని సరదాగా వచ్చే వాళ్ళకి వాళ్ళ జోబీకి అయితే చిల్లిపడే పరిస్థితి అయితే ఉందని మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణమోహన్తో వెంకటరమణ, 1980 శ్రీకాకుళం.